ప్రతి ఒక్క జీవితంలో డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక కళ ఉంటుంది. ఆ కళలో ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామ్ మనం కొట్టాలి, భారతదేశంలో ఉన్న ఉద్యోగాల్లో గొప్ప ఉద్యోగం తెచ్చుకోవాలి, తర్వాత జీవితాంతం హ్యాపీగా ఉండాలి, కెరీర్లో పైకి వెళ్ళాలి, మంచి స్టేటస్లో ఉండాలి. ఈ కళ ప్రతి గ్రాడ్యుయేట్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే భారతదేశంలో గొప్ప ఉద్యోగం అంటే ఏంటి అంటే యూపీఎస్సీ పెట్టే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అని. సో దానికోసం చదవటం మొదలెడతారు. 2-3 నెలలు చదివిన తర్వాత దాని గురించి తీసుకున్న సమాచారంలో కొంత సమాచారాన్ని తప్పుగా స్వీకరిస్తారు. ఏంటంటే లక్షల్లో పోటీ పడతారు. మనకంటే చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పోటీ పడి చాలామంది ఐఏఎస్లు కాలేకపోయారు. మనకు అవుద్దా? లేకపోతే ఐఏఎస్లు చదవాలంటే ఎక్కడో ఐఐటీలో ఐఐఎంలో టాప్ ర్యాంక్లో ఉండాలి, మామూలు వాళ్ళ వల్ల అవుద్దా? ఇట్లా రకరకాల అపోహలు బ్రెయిన్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఎన్ని అటెంప్ట్ చేయాలని చెప్పి 2-3 అటెంప్ట్లు చేసి ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు చెప్పే పుకార్లన్నీ కూడా వింటారు. స్లోగా వాళ్ళకునే శక్తి డైల్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ సాధించాలని తప్పన తగ్గిపోయి గ్రూప్ 2 ఉద్యోగం చూసుకుందామా, ఫస్ట్ చిన్న ఉద్యోగం తీసుకున్న తర్వాత పెద్ద ఉద్యోగానికి వెళ్దాం అని చెప్పి మొదలవుద్ది అనమాట. సో అప్పుడు రైల్వే ఉద్యోగాలు, బ్యాంకింగ్ ఉద్యోగాలు, క్లర్కల్ ఉద్యోగాలు వీటన్నిటి కోసం పోటీ పడతారు. కానీ నిజమేంటంటే ఆ ఉద్యోగాలకు కూడా లక్షల్లోనే పోటీ ఉంటుంది. యూపీఎస్సీలోనే ఎనాలిసిస్కి మన యొక్క థాట్ ప్రాసెస్కి స్థానం ఉంటుంది. మిగతా ఉద్యోగాల్లో ఎక్కువగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇదంతా చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ కష్టపడుతూనే ఉంటారు గవర్నమెంట్ జాబ్ కోసం. మిగతా చిన్న జాబ్లకు నోటిఫికేషన్ లేట్ అవటం, దాంతో ఎక్కువ కాంపిటీషన్ ఉండటం, ఒక్కోసారి ఫిలిమ్స్లో వచ్చి ఇంటర్వ్యూలో పోవటం రకరకాలు జరుగుద్ది. దీంతో ఇంకా నిరుత్సాహపడిపోతుంటారు. అసలు గవర్నమెంట్ జాబ్ మనకు వస్తా, మన జీవితం తెల్లారుద్దా అని. కానీ నిజం ఒకటి, గవర్నమెంట్ జాబ్ మాత్రం శాస్త్రం కాదు. సాధించాలని తప్పనుంటే ఏ రంగంలోన పైకి వెళ్ళిపోవచ్చు, ఎంత పైకి కావాలంటే అంత పైకి వెళ్ళొచ్చు. ఈ రోజున మీరు ఏ స్టేజ్లో ఉన్నా మీరు కలలు కన్న స్థానానికి వెళ్ళే శక్తి మీ చేతుల్లో ఉంటుంది. అది మనిషికి సాధ్యం, మామూలు మనిషికి సాధ్యం. గత 16-17 ఏళ్ళుగా దాదాపు 2003 నుంచి నేను యూపీఎస్సీ రిజల్ట్ ఫాలో అవుతూనే ఉన్నాను. యూపీఎస్సీ పాస్ అయిన వాళ్ళు చాలామంది దగ్గర నుంచి చూశాను. నేను చూసిన నిజం ఏంటంటే అందరి మైండ్స్ యావరేజే, టాప్ మోస్ట్ బ్రెయిన్స్, మ్యాగ్నెటిక్ పవర్ ఎవరికి లేదు. అందరూ కృషితో పైకి వచ్చిన వాళ్ళే, అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, అందరూ ఒక మహర్షిలాగా తపస్సు చేసిన వాళ్ళే. అంతేగాని కేవలం జస్ట్ కళ్ళు కానీ చాలామంది రూమర్స్ని ఏదేదో చేసి సాధిద్దాం అనుకుని కొంతసేపు చదువుకుని తర్వాత టైం అంతా వేస్ట్ చేసేసి చివరికి నాకు ఉద్యోగం రాలేదని బాధపడే కన్నా ఈ రోజున మీ కొత్త కథను రాయటం మొదలెట్టండి. చాలా ఉత్సాహంగా ఉండండి, ఆ ఉత్సాహం కోల్పోవద్దు, పోరాటం మొదలెట్టండి. అండ్ ఒక నోటిఫికేషన్ రావటమో లేకపోతే జాబ్ రావటమో లేట్ అయితే నిరుత్సాహపడకండి. ఇంకొకటి మీకోసం వెయిట్ చేస్తుంటుంది. అన్ని అవకాశాలను తడుతూ ఉండండి, అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళొద్దు. డిప్రెషన్కి వెళ్తే ఏమవుతుంది తెలుసా? కళ్ళు నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తాయి, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, తలుపేసుకోవాలనిపించుద్ది, ప్రపంచానికి దూరంగా ఉండాలనిపించుద్ది, లైట్లు ఆర్పేయాలనిపిస్తుంది, ఆ తర్వాత ఉన్న జుట్టు కాస్త ఊడిపోయింది, ఇవన్నీ అనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టి కూల్గా మీ టార్గెట్ వైపే ప్రయాణం సాగించండి. ఖచ్చితంగా మీ కథ పాఠ్య పుస్తకాల్లో వస్తుంది భవిష్యత్తులో. ఎవరైతే వాళ్ళ విషయాల్లో ఫోకస్ చేసుకున్నారో, ఎవరైతే వాళ్ళు అనుకున్న దానికోసమే ప్రయత్నించారో వాళ్ళకి కష్టాలు రావు. దానికి కాకుండా వేరే విషయాలు ఆలోచిస్తూ ఆ చుట్టూ తిరుగుతూ ఎవరేది చెప్తే అది వినేసి ఎటు పడితే అటు డైవర్ట్ అయిపోతూ ఉంటే మాత్రం మనం ఓడిపోవటం జరుగుతుంటుంది అనమాట. దయచేసి అలా ఆలోచించొద్దు. అండ్ కొంతమందికి డిప్రెషన్ రాగానే దానిలో కూరుకుపోతారు. నిజమేంటంటే ప్రతి ఒక్కరికి డిప్రెషన్ వస్తాయి. ఫస్ట్ ర్యాంక్ నుంచి అందరికి ప్రతి వ్యక్తికి డిప్రెషన్ వస్తాయి. కానీ దాన్ని మనం ఎలా దానిలోంచి బయటకు వచ్చాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నాకు కూడా వస్తాయి, ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. దానిలోంచి మనం బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత డిప్రెషన్ వచ్చినా మన పని ఆపకుండా డిసిప్లిన్గా ముందుకెళ్తుంటే ఆ డిప్రెషన్ మనం ఏం చేయలేదు, ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటుంది. సో దయచేసి డిప్రెషన్ రాగానే అంత టైం వేస్ట్ చేసేసుకుని అన్నీ తలుపులేసేసుకుని అట్లా చేయొద్దు. అలా కాకుండా పోరాటం మొదలెట్టండి. అప్పుడు మీ స్టోరీ చాలామందికి లైవ్ ఎగ్జాంపుల్ అవుద్ది అనమాట.